హలో ఫ్రెండ్స్, అమ్మలారా నాయనలారా, ఒక మంచి విషయం చెప్తాను సార్ మీ అందరికీ. సామెతలు ఉండే వెనక రాయల పెద్దవాళ్ళ శిక్ష అనే ఒక పుస్తకం ఉండేది సార్. ఆ పెద్దవాళ్ళ శిక్షలో ఉండే నేను అప్పుడు చదువుకున్నాను సార్. అది చదివితే 5ో 7ో చదువుకున్నట్టు అన్నవాళ్ళు. రాయాల పెద్దవాళ్ళ శిక్ష సార్. ఇప్పుడు దానికి వచ్చి సార్, ఉట్టికి ఎక్కలేనమ్మంట స్వర్గానికి ఎగిరిందంట. ఉట్టికి ఎగరలేనమ్మంట స్వర్గానికి ఎగురుతానమ్మంట. ఏంటి ఉట్టికి ఎగరటం ఏంటి, స్వర్గానికి ఎగరటం ఏంటా? అంటే ఈడ ఉట్టికి ఎగరలేదు, ఈడ దగ్గరలో ఉట్టికి ఎగరలేదు, ఏడో స్వర్గానికి ఎగిరి ఏదో తీసుకొస్తాను అని కొంతమంది సొరకాయ కోతలు కొడతా ఉంటారే మహానుభావులు. తీయటి మాటలు చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి కాదు, అది ఎగ్జాక్ట్గా 100% చేయాలి. అది గొప్ప మంచి పనులు చేయాలనుకుంటే ఛాలెంజ్గా సవాల్గా తీసుకొని చేయాలి. అంతే తప్ప అదేదో ఇదేదో వాడేదో అంటారు వీడేదో అంటారు ఆ మాటలు వద్దు సార్. నాకు అసలు ఆ సిద్ధాంతమే నచ్చదు. ఏదైనా ముక్కుసూడిగా మాట్లాడతాను సార్. ఉట్టికి ఎక్కలేనమాట స్వర్గానికి ఉందంటే ఏంటి? ఇక్కడ ఉట్టికంటే ఏంటి సార్? ఇది చేయలేము. దగ్గరలో ఊళ్ళో పనులు మనం మంచి పనులు చేయాలి. ఎక్కడికో వెళ్ళి ఆడ మంచి పని చేసి ఏడు మంచి పని. ఎంత గెలిచి రచ్చగెలువు అంటే ఏంటి సార్? ఇంట్లో మనందరినీ మన వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. తర్వాత బయట సంగతి చూసుకో. నీకు కోఆపరేషన్ చేస్తారు మన పిల్లలు అందరూ. ఎవరు నీకు అడ్డురారు. చక్కగా ప్రేమతోటి మనం పలకరించుకోవాలి. అలానే మన పిల్లల వల్లే మన ఇరుగు పురుగు వారు కూడా మన తోబుట్టుతో సమానం అనుకోవాలి. ఎందుకు అనుకోకూడదు? నీ ఆస్తి తీసిపోయి అడికి ఏం పెడతలేదుగా. నీ మంచితనమేగా, మంచి మాటేగా, మంచి సహాయంగా, చిన్న సహాయమేగా. ఆస్తి ఉండొచ్చుకోవచ్చు సార్. ఒక మంచి విషయం, ఒక మంచితనం అనేది ఎప్పుడు ఉంటే మంచికి మానవత్వం, దానవత్వం, కరుణ, దయ ప్రతి వాటి మీద ఉంటే వాడు నిజమైన దేవుడు సార్. ఆస్తులు ఉండొచ్చుకోవచ్చు సార్. ఒక మంచితనం, మానవత్వం ఉంటే సార్ అదనమాట. ఉట్టికి ఎక్కలేనమాట స్వర్గానికి ఎగిరిందంట. స్వర్గానికి కొత్తారు కొంతమంది. ఏడ పనులు చేయలేరు కానీ యాడియో చేస్తా ఎక్కడియో చేస్తానంటారు. అదే ఉట్టికి ఎక్కలేని స్వర్గానికి ఎగిరిందంటారు సార్. మీరు ఏమైనా అనుకోవద్దు, నా ఏమైనా తప్పుంటే క్షమించండి. నేను సామాన్య మానవుడు సార్. ఏదో సూక్తులు భరిస్తున్నాను అనుకోకండి సార్. నాది నెక్కచ్చిగా మాట్లాడతాను సార్. నాకు హాని చేయటం అంటే నాకు నచ్చదు. ఐ డోంట్ కేర్ సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్.